కేటాయించి దానిలో మూలాన్ని గమనించండి. మనం హిందూ సాంప్రదాయంలో పురాణ ఇతిహాసాలు ఎక్కడైనా సరే మీకు ఎవరైనా వినిపిస్తుంటే మాత్రం కంపల్సరిగా వినండి. ఎందుకంటే ఆ పురాణ ఇతిహాసాల్లోని కథలోని మూలాన్ని తెలుసుకోగలిగితే లైఫ్లో ఎక్కడో చోట మనకు తారసపడుతుంది. అవి మనం కంపల్సరిగా తెలుసుకోవాలి. ఇప్పుడు మనకి చెప్పే గరికపాటి నరసింహారావు గారు కానీ, చాగంటి కోటేశ్వరరావు గారు కానీ వారు ఏం చెప్తున్నారు? పారాయణంగా చేసుకోండి. పారాయణం కంటే కూడా మీరు పురాణ ఇతిహాస గాథలు వినండి, విని చదవండి, ఇంకొకరికి వినిపించండి అని చెప్తున్నారు. ఎందుకంటే దాని మూలంగా ఆ గాథలు ఆ కథలు తెలుసుకోవటం మూలంగా మనకి జీవితంలో ఉపయోగపడతాయి. ఆ కథ సారాంశం ఏంటి అనేది మనం తెలుసుకుని ముందుకు వెళ్ళటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అవన్నీ తెలుసుకుని తిథి వార నక్షత్ర ప్రాధాన్యాలు, నీతి శాస్త్రం, ఆశ్రమ వ్యవస్థ, బ్రహ్మ విద్య, అవతార గాథలు అంటే భగవంతుడు ఎందుకు ఉద్భవించాడు అనే అవతార గాథలు. నీకేంటి బాబాయ్ అంటున్నారు, అదేంటి అలా చెప్తున్నావు మనోహర్? చెప్పు మనోహర్, ఇంకేంటి అంటున్నావా? నేను చెప్పేది టాపిక్ బాగాలేదా? ఇవన్నీ అవసరం మనోహర్. ఎందుకంటే నువ్వు భగవత్ ఆరాధనలో ఉంటావు, నీకు తెలుసు దైవం యొక్క విశిష్టత బాగుంది. ఓకే, ఇంకా ఉంది కొంచెం. లాస్ట్ ఎండింగ్కి వచ్చాము. ఒక 5 minutesలో కంప్లీట్ చేస్తాను. నేను భోజనం కూడా చేయాలి కదా. నువ్వు చెప్పినట్లు 1 hour అయితే కంప్లీట్ చేశాను. చెప్తాను. ఇలా ఒకటేమిటి, అనేక గ్రంథాలు సమాహారమే గరుడ పురాణం అంట. గోశాస్త్రం, అశ్వశాస్త్రం, వ్యాకరణ శాస్త్రం, ఇంకా వచ్చేసి ఛందస్సు, యోగ శాస్త్రం, మహాసర్వ విజ్ఞానం దీంట్లో దాగి ఉందంట. అందుకే హిందూ విజ్ఞాన సర్వస్వ మూల గ్రంథం గరుడ పురాణం. ఇది పెద్దలు చెబుతారంట. కాబట్టి ఇవన్నీ కూడా గరుడ పురాణం. అందుకే చాలామంది గరుడ పురాణం చదువుకుంటే వీలైనంత వరకు మనం మన యొక్క పాపాలను చేయకోకుండా మంచి పనులకు మన మనసును మనల్ని ప్రేరేపిస్తుంది. అందుకే గరుడ పురాణం చదవండి అని చెప్పేసి మన పెద్దలు సూచిస్తున్నారు. ఇంకా లాస్ట్ ఎండింగ్ ఫినిషింగ్ ఇస్తాను. దహన సంస్కారాల్లో భగవద్గీత పఠనం, సంతాప దినాల్లో గరుడ పురాణ పారాయణం లాంటివి చెడు సాంప్రదాయాలు. ఈ 2 భగవత్ స్వరూపాలు. ఎందుకంటే చాలామంది చనిపోయిన చోట గీతా పారాయణం పెడుతున్నారు. అది భగవద్గీత పారాయణం తప్పు అని చెప్తున్నారు. తప్పు సాంప్రదాయం అని చెప్తున్నారు. సంతాప దినాల్లో గరుడ పురాణం పారాయణం లాంటివి కూడా చేయకూడదంట. అది తప్పు సాంప్రదాయం అని చెప్తున్నారు. ఈ 2 భగవత్ నిర్వచనాలు నిత్య పారాయణాలు. గరుడ పురాణం అందించే విజ్ఞానాన్ని, జ్ఞానఫలాన్ని గ్రహించి ఆస్వాదించాలి. అలా జీవితాన్ని సార్థకం చేసుకొని ముక్తికి బాటలు వేసుకోవడానికి ప్రయత్నించాలంట. అలా బాటలు వేసుకోవడమే మన కర్తవ్యం అంట. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా గరుడ పురాణాలని, గీతా పారాయణాన్ని, భగవద్గీతని వేరే సందర్భాల్లో, అంటే మనం చనిపోయిన చోటో లేకపోతే సంతాప దినాలప్పుడు ఈ పురాణాలని వినిపించకూడదు అని చెప్పేసి. ఎందుకంటే మనుషులు నిస్తేజంలో ఉంటారు. నిస్తేజంలో ఉన్నప్పుడు అది తీసి మనం చదువుకోవాలే తప్ప ఇంకొకరికి మనం వినిపించడం, అలాంటి సందర్భాల్లో అది వినిపించడం తప్పు అని చెప్పేసి ఈ శాస్త్రాలు చెప్తున్నాయి, పెద్దలు చెప్తున్నారు. కాబట్టి ఎవరు కూడా దాన్ని ప్రేరేపించుకోకుండా అవి తెలుసుకుని ముక్తికి బాటలు వేసుకోవడం మన కర్తవ్యం అని చెప్పేసి చెప్తున్నారు. మనోహర్, ఇవాళ మన కంటెంట్ కంప్లీట్. ఓకేనా? 1 hour 10 minutes అయింది లైవ్ స్టార్ట్ చేసి. ఇంకొక 2-3 minutesలో కంప్లీట్ చేద్దాం అనుకుంటున్నాను. ఓకేనా?
లైవ్లో ఎవరున్నారు మిత్రులు? ప్లీజ్